అందరికీ జై శ్రీ గణేష్. జై శ్రీ. ఫైనల్ అయితే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. జూన్ 26 మార్నింగ్ అప్డేట్ అనమాట. మనకు టైం వచ్చేసి 9:45 అవుతుందన్నమాట. సో నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇచ్చిండే. సో నిన్న ఈవినింగ్ అప్డేట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ జరిగినాయి, సో దగ్గరికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ డీటెయిల్ అయితే మాట్లాడిస్తా. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. మన ఫెస్టివల్ వచ్చేసి ఇంకా 62 డేస్ మాత్రమే ఉందన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో స్వామివారి దగ్గర లాంగ్ వ్యూ తీసుకోవచ్చు హైదరాబాద్ బడా గణేష్ దగ్గర. సో ఎంతవరకు మనకు వర్క్ అనేది జరిగేది మీ లాంగ్ వ్యూలో మీకు క్లియర్ అయితే కనిపిస్తుంది చూడండి. సో దగ్గరికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడేస్తా. సో లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు మనకి ఎంట్రీ కాగానే ఎప్పుడైతే మనకు పోస్టర్ అయితే ఇక్కడనే ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈసారి మనకి ఈ రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నాడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో. సో అదేవిధంగా మనకు రైట్ సైడ్ మండపం చూసుకున్నట్లయితే, సో నిన్న అన్నవాళ్ళు రైట్ సైడ్ మండపంలో సీకులు అనేది మనకు పైన అయితే సగం వరకు కంప్లీట్ అయ్యి ఉండే. ఇప్పుడు మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నారు. అదేవిధంగా కింద మనకి ఏదైతే ఉందో బేస్ స్టేజ్ వరకు ఉంటుంది కదా, దానికి మనకు సన్న సీకులు 2 వరుసలు అయితే పెట్టేసుకున్నారు చూడండి. సో మళ్ళీ మనకు ఇక్కడ అడ్డం కూడా వస్తాయి అన్నమాట. రాడ్లు వస్తాయి కదా, ఆ సన్న రాడ్లు వచ్చేసి అవి ఇక్కడ మనకు అడ్డము నిలువు 2 విధాలుగా అయితే వస్తాయి. సో మనకు మండపం పైన చూసుకోవచ్చు రేకులు అనేది కంప్లీట్గా అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఆర్చ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఏదైతే ఈ పీజీఆర్ స్టాచ్యూ ఉందో ఆ రౌండ్గా ఉన్న దానిలో మనకు అన్నవాళ్ళ కర్రలు ఇక్కడ సపోర్టింగ్ అయితే చేసుకున్నారు. ఇక్కడ మనకు రంగరంగ మనకి ఇక్కడ కెమెరాలు వస్తాయి, మనకు లైటింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఈ ఆర్చ్కి వచ్చేసి మనకు బ్యానర్లు అయితే కట్టేస్తారు అన్నవాళ్ళు. స్వామివారిది ఏదైతే మెయిన్ బేస్ ఉందో మనకు సన్నారాలు చూసుకోవచ్చు. మొత్తం సైడ్కి అయితే అన్నవాళ్ళు పెట్టేసుకున్నారు చూడండి. అడ్డం అండ్ నిలువుగా 2 విధాలుగా కొట్టేసుకున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు నిన్న సగం అయితే కంప్లీట్ అయి ఉండే. సో ఇంకా కొద్దిగా అయితే అన్నవాళ్ళు ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. వెల్డింగ్ టీమ్ అన్నవాళ్ళు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వెళ్ళారు మార్నింగ్. ఇప్పుడైతే మళ్ళీ అన్నవాళ్ళు అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయారు చూడండి. సో ఈ విధంగా మనకు అడ్డం రాళ్ళు పెట్టేసుకొని నిలువు అడ్డం 2 విధాలుగా నిన్న చూపించినప్పుడు అప్డేట్లో అక్కడి వరకు అయి ఉండే. ఈరోజు కంప్లీట్గా అయిపోతుంది. ఈరోజు ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. మొత్తం రౌండ్గా ఏదైతే షేప్ ఉందో ఈ రౌండ్ షేప్లో సో మొత్తం అక్కడ వరకు అన్నవాళ్ళు మొత్తం కొట్టేసుకున్నారు. అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మన గజ్జలమ్మ దేవి వస్తుంది కదా. ఇక్కడ గజ్జలమ్మ దేవి ఏదైతే స్టేజ్ బేస్ వరకు ఉందో ఇక్కడ అన్నవాళ్ళు నిన్న చిన్న మేజర్ వర్క్ వెల్డింగ్ వర్క్ అయితే కొట్టేసుకున్నారు చూడండి. లోపల అయితే 2 అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే టిఫిన్ చేసేసి ఇప్పుడే కూర్చున్నారు వర్క్ చేయడానికి. సో ఇక్కడ మనకు వెల్డింగ్ రాడ్లు అయితే కొట్టేసుకున్నారు దీనిపైన కూడా సేమ్గా. తర్వాత మనకు 2 స్టెప్స్ వస్తాయి వెల్డింగ్ వరకు పైన స్టేజ్ లాగా. తర్వాత అన్నవాళ్ళు దీన్ని గోన సంచులతోటి సిమెంట్ సీలింగ్ లాగా వేసేస్తారు. సో ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న గజ్జలమ్మ దేవి అప్డేట్ అన్నమాట. అదేవిధంగా పైన చూసుకోవచ్చు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్కి వచ్చేసి మనకు సైడ్కి బ్యానర్లు అయితే కొట్టేస్తారు. నిన్నటికి ఈరోజుకి అప్డేట్ ఏంటంటే స్వామివారి దగ్గర సో అన్నవాళ్ళు ఇక్కడ ఈ స్టేజ్ మీద అయితే వెల్డింగ్ ఏదైందో బ్యాక్ సైడ్ అయితే కొట్టేసుకుంటారు చూడండి. ఇది కనిపిస్తుంది కదా, అన్నవాళ్ళు వెల్డింగ్ చేసేసుకొని ఇక్కడ వెల్డింగ్ టీమ్ అన్నవాళ్ళు ఏదైతే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది మండపాలు ఉన్నాయో ఆ మండపాలకు బ్యాక్ సైడ్ అయితే వస్తాయన్నమాట. అక్కడ పైకి ఉంది కదా, ఆ పైన అన్నవాళ్ళు మనకు అడ్డంకర్రలు అయితే కొట్టేసుకున్నారు చూడండి. పైన అడ్డంకర్రలు ఇక్కడ ఇటు సైడ్ మొత్తం ఇంకా కొడుతున్నారు. ఇంకా అన్నవాళ్ళు పైన 2 ఉన్నారు చూడండి. రూప్ సైడ్ తోటి అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోతే అన్నవాళ్ళు ఇంకా పైన అయితే రేకులు వేసి పారేస్తారు. ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మొత్తం అన్నవాళ్ళు అయితే రేకులు అయితే వేసి పారేస్తారు చూడండి. స్వామివారి దగ్గర వచ్చేసి ఇది అప్డేట్. ఏం పెద్దగా ఏం లేదు, చిన్న మేజర్ వరకు కొద్దిగా అయితే టైం తీసుకుంటుంది అన్నమాట. సో ఆ చిన్న వరకే కొంచెం టైం తీసుకుంటుంది. ఆ తర్వాత అన్నవాళ్ళు ఇంకా మట్టి కళాకారులు ఒక 2-3 డేస్లో వస్తారని అన్నవాళ్ళు చెప్తున్నారు. నేను రాజ్ కుమార్ అన్నను అడగడం జరిగింది. రోజు అయితే మనకు రద్దీ అయితే పెరుగుతూ ఉంటుంది. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఎంతవరకు వర్క్ అనేది చేస్తున్నారు అనేది. మనకు పైన వర్కులు కూడా పైన ఏదైతే షెడ్ వస్తుందో ఆ పైన షెడ్కు రేకులు కూడా కింద ఉన్నాయి చూడండి. ఈ మొత్తం కర్రలు కొట్టేసుకున్న తర్వాత అన్నవాళ్ళు అయితే రేకులు వేసేస్తారు. సో స్వామివారికి మెయిన్ బేస్ చూడండి. ఈ బేస్ పై దాకా కంప్లీట్గా జరిగిపోయింది అనమాట. సో ఇది స్వామివారి దగ్గర ఈరోజు మార్నింగ్ అప్డేట్. సో ఒకవేళ ఈవినింగ్ అప్డేట్ కంప్లీట్గా వర్క్ అయిపోతే మళ్ళీ ఒకసారి వచ్చి ఈవినింగ్ అప్డేట్ కూడా ఇస్తా. ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళొక వీడియోతో మేము ముందరికి వస్తా. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.